ఫైర్బేస్ అనలిటిక్స్ డాష్బోర్డ్ గురించి ఒక శీఘ్ర సారాంశమిది. క్యూఏ విజార్డ్స్ ఛానల్కి మళ్లీ స్వాగతం. ఇక్కడ మనం కాన్సెప్ట్ లెర్నింగ్ని సులభంగా, ఆసక్తికరంగా నేర్చుకుంటాం. అయితే యాప్ యూజర్ల డేటాను ట్రాక్ చేసే ఈ ఫైర్బేస్ అనలిటిక్స్ డాష్బోర్డ్ అసలు ఎలా పనిచేస్తుంది, అలాగే ఒక క్యూఏ టెస్టర్గా అందులో మీరు ఏ అంశాలను ఖచ్చితంగా టెస్ట్ చేయాలో ఈరోజు మనం క్లుప్తంగా, చాలా సింపుల్గా తెలుసుకుందాం. మొదటిది, ఫైర్బేస్ అనలిటిక్స్ అనేది పూర్తిగా గూగుల్ వాళ్ల GA4 ఈవెంట్ బేస్డ్ ట్రాకింగ్ పద్ధతి ఆధారంగా పనిచేస్తుంది. ఇది ప్రధానంగా ఆండ్రాయిడ్, iOS మొబైల్ యాప్ల కోసం వాడతారు. ఇందులో యాక్టివ్ యూజర్లు ఎంతమంది, ఏ యాప్ వర్షన్స్ వాడుతున్నారు, ఇంకా క్రాష్ ఇంపాక్ట్ వివరాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి. రెండవది, టెస్టర్లకు అత్యంత కీలకమైన డీబగ్ వ్యూ ఫీచర్. అసలు మొబైల్ డివైస్ నుండి రియల్ టైంలో వచ్చే ఫస్ట్ ఓపెన్ లేదా లాగిన్ సక్సెస్ లాంటి ఈవెంట్స్ సరిగ్గా వస్తున్నాయో లేదో ఇక్కడే చెక్ చేయొచ్చు. వాటి పారామీటర్లు, టైమ్ స్టాంప్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవడం చాలా ముఖ్యం. ఇక మూడవది, కన్వర్జన్స్ని వాలిడేట్ చేయడం. బిజినెస్కి ఎంతో ముఖ్యమైన పర్చేజ్ లేదా సబ్స్క్రిప్షన్ లాంటి కన్వర్షన్స్, అలాగే ఫన్నల్ డ్రాప్-ఆఫ్స్ను మీరు ఖచ్చితంగా గమనించాలి. ఎక్కడా కూడా తప్పుడు కౌంట్ పడకుండా, డూప్లికేట్ ఫైరింగ్ జరగకుండా జాగ్రత్త పడాలి. చివరగా, మీకో ఇంపార్టెంట్ ప్రో టిప్: అనలిటిక్స్ లోపాలు మీ యాప్ను ఏమీ క్రాష్ చేయవు, కానీ అవి వ్యాపార నిర్ణయాలను మాత్రం సైలెంట్గా దెబ్బతీస్తాయి. అందుకే కేవలం ఈవెంట్ ఫైర్ అయ్యిందా లేదా అన్నదే కాదు, దానికి సంబంధించిన బిజినెస్ లాజిక్ మరియు రిపోర్టింగ్ ఖచ్చితత్వాన్ని కూడా వాలిడేట్ చెయ్యాలి. సో, ఒక్క మాటలో చెప్పాలంటే, సరైన టూల్స్ వాడి ఎండ్ టు ఎండ్ ఈవెంట్స్ మరియు కన్వర్షన్స్ వాలిడేట్ చేయడం ద్వారా ఖచ్చితమైన వ్యాపార నిర్ణయాలకు ఫైర్బేస్ అనలిటిక్స్ ఎలా సహాయపడుతుందో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కాన్సెప్ట్ ఇక్కడితో సమాప్తం. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని నాలెడ్జ్ వీడియోల కోసం త్వరలోనే తిరిగిరండి. సబ్స్క్రైబ్ చేసి అప్డేట్స్ కోసం వేచి ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.